తెలంగాణకు యూరియా సరఫరాపై క్లారిటీ ఇచ్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 50,000 మెట్రిక్ టన్నుల యూరియా తెలంగాణకు వస్తుందని చెప్తున్నారు. తెలంగాణ వాటా తెలంగాణకి ఖచ్చితంగా ఇస్తాము అంటున్నారు కిషన్ రెడ్డి. అంతర్జాతీయ పరిస్థితుల వల్లే 10 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా యూరియా కొరత వచ్చింది అంటున్నారు. విదేశాల నుంచి 35,000 మెట్రిక్ టన్నుల యూరియా తెలంగాణకు వస్తుందని, మరో 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కూడా ఇక్కడి రైతులకి అందజేస్తామని భరోసానిస్తున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అంతర్జాతీయంగా అనేక రకాల యూరియా ఇంపోర్టులో ఇబ్బందులు ఉన్నాయి. దేశాలు చైనా నుంచి కానీ కొన్ని ఉక్రెయిన్ నుంచి కానీ, మనం ఎక్కువ ఉక్రెయిన్ నుంచి కూడా యూరియా వచ్చేది. ఈరోజు ఇబ్బందిగా ఉంది. దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు యూరియా అనేటువంటిది ఒక బస్తా ఇస్తున్నామంటే కేంద్ర ప్రభుత్వం మీద బర్డెన్ కూడా ఆలోచించారు. అది పక్కదారి పట్టకుండా చూడాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఒక బస్తా యూరియా బస్తా మీద 2,400 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది. ఈచ్ బ్యాగ్ ఆన్ యూరియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గివింగ్ 2,400 రూపీస్ సబ్సిడీ. ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ దిస్ యూరియా 2,500 నుంచి 2,650 రూపాయలు కేంద్ర ప్రభుత్వం మీద బర్డన్ పడుతుంది. రైతు దగ్గర వీఆర్ కలెక్టింగ్ ఓన్లీ 242 రూపీస్ టు 260 రూపీస్ అంతే కలెక్ట్ చేస్తాం. ప్రతి బస్తా మీద 2,300 నుంచి 2,400 సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చి ఈరోజు మనం సరఫరా చేస్తున్నాం. ఇది ఆషామాషి వ్యవహారం కాదు. ఎక్కడి నుంచి తెస్తున్నాము? అనేక దేశాల నుంచి తెస్తున్నాం. మీ హయాంలో, కాంగ్రెస్ పార్టీ హయాంలో మీరు అన్ని దేశంలో ఉన్నటువంటి అన్ని యూరియా కంపెనీలన్నీ క్లోజ్ చేసి చేతులు తీశారు. ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము యూరియా తయారు చేసేటువంటి కంపెనీలను మళ్ళీ ప్రారంభించడం జరిగింది. 50,000 మెట్రిక్ టన్నుల యూరియా మరి ట్రాన్సిట్లో ఉంది. త్వరలోనే దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసుకుంటారు. కేంద్రం కమిట్మెంట్తో ఉన్నది కాబట్టి అనేక రకాల, మన ఒక్క రాష్ట్రంలోనే కాదు అనేక రాష్ట్రాల్లో కూడా కొంత సమస్య వచ్చింది.